జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నీకిప్పుడు ఎలా ఉంది? అసలు ఏమైంది నీకు? నాకేం కాలేదండి, నేను బాగానే ఉన్నాను. మరి అఖిల్? సారీ నాన్న, అఖిల్ మీకు అబద్ధం చెప్పాడు. ఎందుకు? మిమ్మల్ని రప్పించడానికి నాన్న. ఏంటి, నన్ను రప్పించడానికా? అత్తే కొంచెం బాగాలేదని ఇంటిని కదా మావయ్య మీరింటికి వస్తారు. నేనెందుకు ఇంటికి రావాలి? మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయిన నన్ను ఎందుకు రప్పించారు? నాతో మీకేంటి అవసరం? మానసికంగా చచ్చిపోయిన నన్ను శారీరకంగా చంపాలనుకుంటున్నారా? ఏంటి జయంతి, వాడు నీ గురించి అబద్ధం చెప్పారని నీకు తెలుసు కదా, నువ్వెందుకు నాకు ఫోన్ చేయలేదు? క్షమించండి, మన పిల్లలు మనకు షష్ఠి పూర్తి చేయాలనుకుంటున్నారు. నేను కాదనలేకపోయాను. షష్ఠి పూర్తా? అవునన్నయ్యా, నీకు వదినకు 60 ఏళ్ళు నిండాయి కదా, అందుకని మీకు మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నారు. అందుకని అంత పెద్ద అబద్ధం చెప్తారా? నన్నే మోసం చేస్తారా? ఇందులో మోసమే ఉంది అన్నయ్య గారు. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యాలి అంటారు కదా. ఒక అబద్ధం చెప్పి మీ షష్ఠి పూర్తి పెళ్లి చేయటంలో తప్పే ఉంది. అవును, ఆస్తి మాయలో పడిన వీళ్ళకి ఏదీ తప్పుగా అనిపించట్లేదు. ఈరోజు అమ్మకు ఒంట్లో బాలేదు అన్నారు, రేపు నాన్న పోయాడు అంటారు. నానా, అవునరా, కన్నతల్లి విషయంలో ఇంత దిగజారిన మీరు రేపు నాన్న విషయంలో ఇంకెంత దిగజారిపోతారో. మీకు అబద్ధం చెప్పడం తప్పే నాన్న, కానీ మీకు షష్ఠి పూర్తి చేయడం మంచిదే కదా. మీరు ఈ పెళ్లి మా మీద ప్రేమతో చేస్తే మంచిదే, కాని ఈ షష్ఠి పూర్తి వెనక ఏ స్వార్థం దాగుందో అని నా అనుమానం. అనుమానమేంటి, అదే నిజం. నువ్వు చెప్పు జయంతి, నీకు షష్ఠి పూర్తి చేసుకోవాలనుందా? పిల్లలు అడిగారు కదా, కాదనలేకపోయాను. అవునులే, నీకు నాకంటే పిల్లలే ఎక్కువ కదా, వాళ్ల మాటే వింటావు. తీసుకెళ్లకుండా వదిలేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు నన్నంటారేంటి? ఏమ్మా పావని, నీ అభిప్రాయం ఏంటి? వెంటనే ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే మంచిదని నేను అనుకుంటున్నాను మావయ్య. అయితే అదేదో నా రెండో పెళ్ళే జరిపించచ్చు కదా, అంతకంటే ఏం శుభకార్యం ఉంటుంది? సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ఎలాగూ వచ్చాను కదా, మీ అమ్మ కోసం ఒప్పుకుంటున్నాను, కానీ ఒక షరతు. నా షష్ఠి పూర్తి ఈ ఇంట్లోనే జరగాలి. నా కొడుకు అభిరామ్, నా కోడలు వసుంధర, నా మనవడు బన్నీ, నా మనవరాళ్ళు అను, కీర్తిలను ఈ శుభకార్యానికి పిలవాలి. వాళ్ళు వస్తేనే మేము ఈ షష్ఠి పూర్తి చేసుకుంటాం, లేదంటే వెంటనే వెళ్ళిపోతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.